చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఇప్పుడు మీకు తల్లిదండ్రులు సినిమాలో అవకాశం రావడం అన్నది ఎలా వచ్చింది? మిమ్మల్ని ఎవరు చూశారు ఫస్ట్? ఇక్కడ వెంబటి చిన్న సత్య మాస్టర్ గారి దగ్గర నుంచి మా నాన్నగారు అమ్మగారు ఏం చేశారంటే, ఈ మాస్టర్ గారికి మామూలుగా సినిమాలు యాక్ట్ చేయడం ఇష్టం ఉంటుంది సత్య మాస్టర్ గారికి. అవును. తర్వాత ఆయన దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చి అమ్మాయిలు కావాలంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు నిండు హృదయాలు కె విశ్వనాథ్ గారు డైరెక్షన్లో ఒక అమ్మాయి కావాలి అని వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక పాట ఉంది, ఒక బీద అమ్మాయిగా ఒక తాతను పట్టుకొని జోల తగిలించుకొని ఒక సాంగ్ కూడా ఉంది. ఎలా చేశానో ఏంటో నాకేం తెలీదు. లిప్ మూమెంట్ అవంతా ఏదో చెప్పారు, చేసేసాను. దానికి బేసిక్గా కారణం ఏంటంటే డ్యాన్స్ రావడం వల్ల ఆ ఎక్స్ప్రెషన్స్ అవి పాట రాసిచ్చి పాడమనేవాళ్ళు. పాడేసాను, ఏదో అయిపోయింది అది. ఆ తర్వాత నేను పెద్ద మనిషి అయిన తర్వాత మా నాన్నగారు అమ్మగారు ఇంకా అక్కడ ఉండకూడదని చెప్పి షిఫ్ట్ చేసి వేరే. అప్పుడు మా అమ్మగారు నాతో పాటు ఉండేవారు. ఎంఎస్ శైవ గారు మాస్టర్ గారు వాళ్ళ ఫ్రెండ్సే. ఎంఎస్ శైవ గారు వచ్చి ఇక్కడికి సత్యం మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, బాబా మంచి అమ్మాయిలంతా సత్యం పట్టేశావు నువ్వు, అందమైన వాళ్ళంతా పిల్లలందరూ నీ దగ్గర ఉన్నారు అని అప్పుడప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళేవారు. సరే, అందుకని మాస్టర్ గారు ఎంఎస్ శైవ గారు ఒక మాస్టర్ గారు ఉన్నారు అని తెలిసి మేము మళ్ళీ ఆ మాస్టర్ గారు, ఎందుకంటే అరంగేట్రం అవ్వలేదు కదా, మేము అనుకున్న పని అవ్వలేదు. మేము వచ్చింది, మా నాన్నగారు మా అమ్మగారు నన్ను తీసుకొచ్చింది జస్ట్ డ్యాన్స్ నేర్పించడానికి. అవును. అరంగేట్రం చేయించాలి, మా అమ్మాయికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఇంతే. ఇంకా సినిమా అసలు ఇదే లేదు, థాటే లేదు. తర్వాత ఎంఎస్ చేసేటప్పుడు శైవ మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నప్పుడు అప్పటికి కరెక్ట్గా 13 years వచ్చాయి నాకు. మా రామ విజేత ఫిలిమ్స్ ప్రొడ్యూసరు, డైరెక్టర్ ఇద్దరు బ్రదర్స్. వాళ్ళకి మా మాస్టర్ గారు ఫ్రెండు అన్నారంట, ఒక 18 ఏళ్ళ అమ్మాయి కావాలి, ఒక హీరోయిన్గా కొత్తగా మేము ఛాన్స్ ఇస్తున్నాం కాబట్టి పేపర్లో వేసాము, మీకు ఎవరైనా తెలుసుంటే ఒక మంచి డాన్సర్స్ అమ్మాయిలు ఉంటే చెప్పండి అంటే, అప్పుడు మా మాస్టర్ గారు మా అమ్మగారిని అడిగారు. అంటే అప్పుడు మా నాన్నగారిని అడిగి, సరే చూద్దాం, సెలెక్ట్ అయితే అప్పుడు చూసుకుందాం అనే ఉద్దేశంతో అప్పుడప్పుడే ఫొటోస్ తీశారు. నా ఫొటోస్ సన్నగా ఉండేదాన్ని. ఓకే, అప్పటికే 2000 ఫొటోస్ వచ్చాయంట, 2000 ఫొటోస్ వచ్చాయి కంపెనీకి. వచ్చినప్పుడు నా ఫోటో తీసుకెళ్ళి మా మాస్టర్ గారు ఇచ్చారు. 2000 ఫోటోల్లో మీ ఫోటో? నా ఫోటో. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అది చేసుకున్న తర్వాత పెద్ద సంతోషం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే అసలు ఒక ప్యాషన్ యాక్ట్ చేయాలని, నాకు చాలా ఇష్టము సినిమా ఫీడ్కర ఏం లేదు కదా, మా ఇంట్లో లేదు, నాకు లేదు. ఏముండేది మీ మైండ్లో అప్పుడు? ఎందుకంటే ఆడపిల్లలకి ఏదో ఒకటి ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, లేదు మంచి బట్టలు వేసుకోవాలి, లేదు మంచి పెళ్లి చేసుకోవాలి, ఏదో ఉంటుంది కదా. కానీ నాకేమీ లేదు. మీకేమీ లేదు? నాకేమీ లేదు. సర్దుతున్నారు, బట్టలన్నీ సర్దుతున్నారు. అప్పుడు బెడ్ ఉండేది కదా, బెడ్ హోల్డర్ ఇలాగా అది ఉంటే మేము అప్పుడప్పుడు అది మేము అప్పుడప్పుడు చెన్నైకి వచ్చేవాళ్ళం ఫ్యామిలీతో. చెన్నైకి వచ్చి క్లియోపాట్రా ఇట్లాంటి సినిమాలు రిలీజ్ అయితే మా నాన్నగారు మా అమ్మగారు మా ఫ్యామిలీ మొత్తం వచ్చేవాళ్ళం. ఏ సర్టిఫికెట్ ఉంటే మమ్మల్ని హోటల్లో పెట్టేసి వాళ్ళు మటుకు చూసేసి వచ్చేసేవాళ్ళు. మేము బీచ్కి వెళ్ళి కడప నుంచి చెన్నైకి వచ్చేవాళ్ళం హాలిడేస్ లాగా. మాకు దగ్గరే 6 hours కదా, కడప రేణుగుంట ఏముంది స్ట్రైట్గా చెన్నై. 3 hours మెడ్రాస్ చెన్నై. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళం. వచ్చి మాకు అలవాటే, టౌన్లో ప్యారిస్లో ఉండేవాళ్ళం. అక్కడ ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని, ఫ్లవర్స్, కదంబరం అంటే ఫేమస్. కదంబరం అంటే అన్నీ కలిసిన పూలు, కనకాంబరం, మల్లెలు, జాజులు, మరం, దవణ ఇవన్నీ కలిపి అవన్నీ తీసుకొని బుట్టలు గిట్టలలో ఫుల్గా తీసుకొని అక్కడ బీచ్ అంతా వెళ్ళి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. హాలిడేస్ లాగా వెళ్ళిపోయేవాళ్ళం.
ఆ అలవాటు ఉండేది మాకు. మళ్ళీ చదువుకోవడం అలా ఉండేది. కానీ చెన్నై టచ్ ఉంది మాకంతే. తర్వాత ఆహ్, 2000 ఫోటోగ్రాఫ్స్లో మిమ్మల్ని సెలెక్ట్ నన్ను చేశారు. సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత ఏమన్నారు, షూటింగ్ అన్నారు. మేకప్ టెస్ట్ కూడా చేయలేదనుకుంటా. ఏం చేయలేదు. నా ఫొటోస్ అదే మేకప్ టెస్ట్. నా ఫొటోసే చూసారంతే. చూసిన తర్వాత షూటింగ్ ముందు ఒక 2-3 రోజులు డైలాగ్స్ మోడ్యులేషన్ ఎలా చెప్పాలి. ఏం డైలాగ్ ఇచ్చారు మీకు గుర్తుందా? గుర్తులేదు. ఆ పిక్చర్లో డైలాగ్స్ ఇచ్చారనుకుంటా. చెప్పి ఇలా లవ్వుగా చూడాలి. ఆయన పేరు జ్ఞాపకం లేదు. నల్లగా సూరి గారు కో డైరెక్టర్. చూడండి ఎంత జ్ఞాపకం ఉంది. ఇంకా సూరి గారు అంటే అంత గౌరవించేవాళ్ళం, భయపడేవాళ్ళం అసలు. అమ్మ కో డైరెక్టరు, ఈయన చెప్పినట్టు డైలాగ్స్ వినండి, ఈయన చెప్పినట్టు మాడ్యులేషన్తోనే చెప్పాలి అని అంటే, సరే సార్, అలాగే సార్ అని అలా కూర్చొని మా అమ్మ కూడా, మా అమ్మ ఉండేది ఎప్పుడు. అలవాటు అయిపోయింది అది. అది ఆల్మోస్ట్ అప్పట్లో ఆర్టిస్టులతో వెనకాల మదరే వచ్చేవాళ్ళు. ఎక్కువ మదర్ వచ్చేవారు, అవును. కానీ ఎక్కువ mother ఇంతమంది వచ్చేవాళ్ళు. పిల్లలు ఉండగా మీకు స్పెషల్గా మీతో వచ్చారు, అది గొప్ప విషయం. గొప్ప విషయం కాదు, చాలా సాక్రిఫైస్ చేసినట్టే మా అమ్మ. అంతే. మీ చెల్లెళ్ళు కూడా, అక్క చెల్లెళ్ళు, అక్కలు అందరూ మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే కరెక్ట్. మీరు మంచి మాట చెప్పారు. వాళ్ళ గురించి చెప్పాలంటే నిజంగా ఈ రోజుకి ఫుల్ సపోర్ట్ మా సిస్టర్స్ నాకు, బ్రదర్స్ ఆఫ్ కోర్స్, బ్రదర్స్ సిస్టర్స్ ఈ రోజుకి. మీరు వాళ్ళకి మీ కెరియర్లో బోల్డ్ చేస్తుంటారు చూసుకుని. అంటే మ్యారేజ్ వరకు నా సపోర్ట్ ఉండింది వాళ్ళకి. కానీ ఈ విజయాను ఈ చీర కట్టుకో ఎప్పుడు పాజిటివ్గానే చెప్పేవాళ్ళు, కానీ ఈ రోజు వరకు కూడా నెగటివ్గా ఎప్పుడు చెప్పరు. నేను మొన్న సీరియల్స్ చేసినా కూడా ఆ సీరియల్లో చీర బాగుందా, అదే బాగుంది విజయ, నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, ఇలాగే చెప్తారు, కానీ నెగిటివ్గా ఏం చెప్పరు అసలు. తర్వాత వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదని కూడా కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు మా మదర్ నాతో ఉన్నప్పుడు, అప్పటికి నా లాస్ట్ తమ్ముడికి 10 ఏళ్ళు డిఫరెన్స్. వాడిని వదిలేసి మా మదర్ నాతో ఉండేది. అక్కడ మా సిస్టర్సే చూసుకునేవాళ్ళు మా తమ్ముళ్ళని కదా. అది గ్రేట్ కదా, చాలా గ్రేట్. చాలా వాళ్ళందరూ అర్థం చేసుకుని ఆల్మోస్ట్ ఇది మీకు భగవంతుడు అనుకున్న ఒక వరమే. ఇదంతా కూడా బ్లెస్సింగ్సే నాకు నిజంగా. ఇప్పుడు అనుకుంటే ఇవన్నీ చూడ్డానికి మా నాన్నగారు లేరు, కానీ మా మదర్ చూశారు. నా యొక్క అప్కమింగ్ నేను చేసిన సినిమాలు తమిళ్ ఫీల్డ్, తెలుగు సెకండ్ ఇన్నింగ్స్ చూడలేదు మా మదరు.